ప్రస్తుతం మనతో కృష్ణకుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. మా తోటి జర్నలిస్టు కానీ ఇట్లా బలవన్ మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి, అసలు ఏంటి ఇంత ఉద్వేగంగా కూడా, అంటే ఎలా ఈ సిచ్యువేషన్ గురించి ఎలా స్పందిస్తారు? ఇప్పుడు డైరెక్ట్గా ఎవరు హత్య చేయక్కర్లేదండి. హత్య చేసేలాగా పరిస్థితులు కల్పిస్తే కూడా అది నేరమే. అలాంటి నేరమే అతను చేశాడు. దానికి తగ్గట్లుగా పొద్దున ఒక ప్రకటన చూసిన తర్వాత జర్నలిస్టు సంఘం ప్రకటన చాలా సాదాసీదాగా ఉంది. మనం జర్నలిస్టులు అనుకున్నప్పుడు, మన వాళ్ళకి అన్యాయం జరిగిందన్నప్పుడు మన వాళ్ళ పక్కన మనం నిలబడాలి, అండగా నిలబడాలి. ఖచ్చితంగా అతను దోషి అని ఆ కుటుంబం నమ్ముతుంది, తెలిసిన ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఏది ఏమైనా అతనికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఇది ఇలాగ చెయ్యాలనుకునే వాళ్ళకి ఎవరికైనా సరే ఇది ఈ కేసు తాలూకు తీసుకునే చర్యలు వాళ్ళకి ఒక గుణపాఠంలాగా ఉండాలి. కొంతమందికి కనువిప్పు కూడా కావాలి. ఇది ఆ పాప చిన్న పాప, అలాగే ఉద్యమాల్లో ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని ఆ పాపని కని పెంచి ఇంత చేసిన తర్వాత ఆ భార్యాభర్తలకి ఇలాంటి కష్టం రాకూడదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక బాధ్యతను తలకెత్తుకునేలాగా స్వేచ్ఛ బిడ్డను పెంచాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా ఇప్పుడు మనం అందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఈ దోషికి మట్టుకు శిక్ష పడే వరకు అందరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిందే. ఆ దోషికి శిక్ష పడాల్సిందే. ఈరోజు ఎవరైనా ఆ స్వేచ్ఛ మొహం చూస్తే, మనకు తెలిసిన స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ అని ఎవరైనా నమ్ముతారా? అలా అయిపోయింది 24 గంటల్లో. నిన్న ఈ టైంకి అలా లేదు, ఇవాళ ఈ టైంకి ఇంత నిర్జీవంగా ఇలా అయిపోవటం ఆ తల్లిదండ్రులకే కాదు. ఆవిడ ఎంతో మోటివేట్ చేసేవాళ్ళు, అదేవిధంగా ఆవిడ ఒక రచయితగా కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆవిడ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఒక యాంకర్గా ఉండి ఆ స్క్రీన్ని నడపడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఎంతో మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు. అలాంటి వ్యక్తి ఇంత బలవన్ మరణానికి పాల్పడేటువంటి పరిస్థితులు వచ్చినాయి అంటే అసలు ఎలాంటి పరిస్థితి అయి ఉంటుంది? మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అసలు మామూలు వాళ్ళని ఎవరైనా మోసం చేయటం ఎంత ఈజీయో, తను అంత డెప్త్ ఉన్న అమ్మాయి, అంత సీనియర్ జర్నలిస్టు, ధైర్యవంతురాలు, ఎక్కడైనా జయించుకురాగలిగిన మనిషి, జీవితంలో ఎన్నో ఆటుపోట్లు తిని ఈరోజు ఆమెది ఆత్మహత్యని నేను అనుకోవట్లేదు, నేను హత్యగానే భావిస్తున్నాను. కాదు, ఆత్మహత్య అయితే కూడా అలాంటి పరిస్థితి అంత ధైర్యవంతురాలకు వచ్చింది అంటే ఆ కష్టాలు ఎలాంటివి ఊహించుకోవచ్చు. మరి అందుకే ఇంత ఇలా అనుకునే అమ్మాయే ఇంత కష్టం వచ్చింది అని అంటే ఇంకా మామూలు స్త్రీల పరిస్థితి ఏంటి? ఇవాళ స్త్రీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఎంత ఓడిపోతున్నారో. పైగా వాళ్ళపైన ఎన్ని మీడియా మొత్తం ఏకమయ్యి ఒక నెల రోజుల నుంచి భర్తలను చంపుతున్న భార్యలు, భర్తలను చంపుతున్న భార్యలు అని చెప్పి మగపిల్లలు మేము పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇంతే ఇలా అనుకుంటే వేల సంవత్సరాల నుంచి మా ఆడవాళ్ళకి జరుగుతుంది. మీ ఆడవాళ్ళు పెళ్ళే చేసుకోకూడదు, అసలు జీవితాంతం అలా ఉండిపోవాలి. అందుకని ఏంటంటే మా ఆడవాళ్ళకి ఒక న్యాయం, మగవాళ్ళకి ఒక న్యాయం కాదు. ఇక్కడ మహిళల పరిస్థితి గురించి చెప్తున్నా. ఇలాంటి స్థితికి తీసుకురావటం అనేది మటుకు చాలా దారుణమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి మటుకు ఉండొద్దు అని కోరుకుంటున్నాం. మనతో